హలో వ్యూవర్స్, నా పేరు డాక్టర్ సుమ, కన్సల్టెంట్ 49 ఫర్టిలిటీ సెంటర్ విజయవాడ. ఐవీఎఫ్ ట్రీట్మెంట్ ఎవరికి చేస్తారు? సంతానలేమి సమస్యతో బాధపడే చాలా మంది కపుల్స్ మా దగ్గరికి వస్తారండి. ప్రతి ఒక్కళ్ళకి ఐవీఎఫ్ ట్రీట్మెంట్ అవసరం పడదు. చాలా తక్కువ మందికి ఐవీఎఫ్ ట్రీట్మెంట్ డైరెక్ట్ గా చెప్తాము. చాలా సార్లు చాలా ట్రీట్మెంట్ ఆప్షన్స్ అనేవి అవైలబుల్ ఉంటాయి. ఏది వర్కౌట్ అవ్వకపోతే అప్పుడు ఐవీఎఫ్ ట్రీట్మెంట్కి వెళ్తాము. బట్ కొన్ని సందర్భాల్లో ఐవీఎఫ్ ట్రీట్మెంటే వీళ్ళకి బెస్ట్ ఆప్షన్ అనేది ఉంటుంది. సో ఐవీఎఫ్ ట్రీట్మెంట్ ఖచ్చితంగా వీళ్ళకి చేయాల్సి వచ్చే మన ఇండికేషన్స్ అనేవి ఏంటి అనే దానికి వస్తే, మొదటిది ఆడవాళ్లలో 2 ట్యూబ్స్ బ్లాక్ ఉన్నప్పుడు మనకి న్యాచురల్ గా ప్రెగ్నెన్సీ వచ్చే పాసిబిలిటీ ఉండదు, ఐయుఐ ద్వారా కూడా పాసిబిలిటీ ఉండదు. కాబట్టి మనం ఐవీఎఫ్ ట్రీట్మెంట్ అనేది చెప్తాము. రెండోది స్పర్మ్ కౌంట్ చాలా తక్కువ ఉన్నప్పుడు, సో కౌంట్ మొటిలిటీ 2 చూసుకొని 5 మిలియన్ కన్నా తక్కువ కదిలే కణాలు ఉన్నప్పుడు మనకి ఐవీఎఫ్ ట్రీట్మెంట్ చేస్తే బెటర్ ఆప్షన్ అండి. అది 0 కౌంట్ ఉండి మనము బీజం నుంచి కణాలు తీసి టెస్ట్ ట్యూబ్ బేబీ ద్వారా చేయాలి అన్నప్పుడు కూడా ఇంకా వేరే ఆప్షన్ ఉండదు, ఐవీఎఫ్ తప్ప. నెక్స్ట్ ఎండోమెట్రియోసిస్ స్టేజ్ 3, స్టేజ్ 4 అండి. సో దీంట్లో ఐవీఎఫ్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్. అలా అని వేరే ఆప్షన్స్ చేయకూడదు అని కాదు, బట్ మిగతా ఆప్షన్స్ కి ఎక్కువ సక్సెస్ రేట్ ఉండదు కాబట్టి ఐవీఎఫ్ ట్రీట్మెంట్ సజెస్ట్ చేస్తాము. 5వది ఎగ్ నంబర్ తక్కువ ఉన్నప్పుడు. ఎగ్ నంబర్ బాగా తక్కువ ఉన్నప్పుడు వాళ్ళకి వీలైనంత త్వరగా ప్రెగ్నెన్సీ వచ్చేలాగా ప్లాన్ చేయాలి. సో విత్ ఇన్ ద నెక్స్ట్ 3 to 6 months వాళ్ళకి ప్రెగ్నెన్సీ వచ్చేలాగా ప్లాన్ చేసుకోవాలి అనుకున్నప్పుడు కూడా మనం ఐవీఎఫ్ సజెస్ట్ చేస్తాము. సో ఎగ్స్ తక్కువ ఉండి ఏజ్ తక్కువ ఉంటే ఇంకా వేరే ట్రీట్మెంట్ ఆప్షన్స్ మనం కన్సిడర్ చేయొచ్చు, కానీ ఎగ్ నంబర్ తక్కువ ఉండి ఏజ్ కూడా ఎక్కువ ఉంటే మాత్రం యూజువలీ ఐవీఎఫ్ వీళ్ళకి బెస్ట్ ఆప్షన్. సో నెక్స్ట్ మనము ఎప్పుడైతే డోనర్ ఎగ్ వాడాలి అనుకున్నామో అలాంటి కపుల్స్ లో కూడా ఐవీఎఫ్ చేయాలి. సో కొంతమందికి ఓవరీలో ఎగ్స్ బాగా తగ్గిపోవడం జరుగుతుంది, ప్రిమెచ్యూర్ ఓవేరియన్ ఫెయిలియర్ అని అంటాము. సో వాళ్ళకి చేస్తాము. కొంతమందికి సరోగసీ, అర్ధగర్భం అని అంటాము. సో గర్భసంచి లోపల పొర సరిగ్గా ఉండకపోవటం, లేదా కొంతమందికి ప్రెగ్నెన్సీ వస్తే వాళ్ళకి లైఫ్ థ్రెటనింగ్ సిచ్యువేషన్ అరైజ్ అవుతుంది, అప్పుడు మనము ఐవీఎఫ్ ఖచ్చితంగా చేయాలి. సో కొన్ని ఇండికేషన్స్ ఉంటే డెఫినెట్లీ వాళ్ళకి ఐవీఎఫ్ బెస్ట్ ఆప్షన్ అని చెప్తామండి. బట్ అందరికీ ఇది అవసరం అని కాదు. ఐయుఐ ట్రీట్మెంట్ లాంటివి కూడా ఉంటాయి. 2-3 అటెంప్ట్స్ ట్రై చేసి ఐయుఐ ఫెయిల్ అయితే అప్పుడు యూజువల్లీ ఐవీఎఫ్ చెప్తాము. సో మీ ఆప్షన్స్ ఏంటి అనేది తెలుసుకోవడానికి ఫస్ట్ మీరు ఒకసారి డాక్టర్ని కన్సల్ట్ అవుతే మీకు కొన్ని బేసిక్ ఇన్వెస్టిగేషన్స్ చేసి దాన్ని బట్టి మీకు ట్రీట్మెంట్ అనేది డిసైడ్ చేస్తాం. జస్ట్ మీకు ప్రెగ్నెన్సీ రావట్లేదు అనగానే అందరికీ ఐవీఎఫ్ చేయాల్సిన అవసరం అయితే ఉండదు. థ్యాంక్ యూ.